వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఈ వారం ఈ లేటెస్ట్ న్యూస్, మోస్ట్ హాట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అదానీ స్కాండల్ గురించి అందరూ చూస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ దాని ఇంపాక్ట్ మార్కెట్ వైపు ఆల్రెడీ చూపించింది. థర్స్డే నాటికి మార్కెట్ కూడా బాగా కరెక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఓవరాల్ గా ఈ లేటెస్ట్ ఎలిగేషన్స్ అనే బదులుగా చార్జెస్ అగైన్స్ట్ అదానీ గ్రూప్, ప్రైమర్లీ అది కూడా మెయిన్ పార్ట్నర్స్ మీద కూడా, రాదర్ మేనేజింగ్ పార్ట్నర్స్ మీద కూడా ఇంత సీరియస్ అలిగేషన్ రావడం అనేది ఆషామాషి అయితే డెఫినెట్లీ కాదు. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఆల్రెడీ మార్కెట్స్ లో ఒక్కొక్క స్టాక్, అంటే పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద లార్జ్ క్యాప్స్, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని రెన్యూబుల్స్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఇవి కూడా 20% వైపు 20% పైగా కరెక్ట్ అవ్వడం కూడా చిన్న మాటే కాదు. ఒక పక్క ఈ ఎలిగేషన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంటర్నల్ గా ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని కైండ్ ఆఫ్ అసెస్ చేసి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అండ్ జనరల్ ఓవరాల్ వ్యూ ఎలా ఉండాలో ఒకసారి అడిగి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. అదానీ గురించి వచ్చిన న్యూస్ అనేది అంటే ఒక రకంగా న్యూస్ అని కాదు అనలేం, కానీ అమెరికా వాళ్ళు చెప్తేనే ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుందా అంటే భారతదేశంలో వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు ఎవరికైనా సరే పొలిటీషియన్స్ కనుక లంచాలు అడిగితే నయానో భయానో వాళ్ళు కనుక వసూలు చేస్తే ఇవ్వకుండా తప్పుతుందా అంటే తప్పదు అని కూడా అందరికీ తెలుసు. అంటే దాదాపుగా ఎవరైనా సరే భారతదేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో పొలిటీషియన్స్కి, ఏదో ఒక రూపంలో పొలిటికల్ పార్టీకైనా, పొలిటికల్ బాసెస్కైనా ఇవ్వక తప్పదని తెలుసు. కాకపోతే దాన్ని అమెరికా అనౌన్స్ చేయటం, పెద్ద సెన్సేషనలైజ్ చేయడంతో వచ్చినటువంటి న్యూస్ తప్పితే దీని మూలంగా బిజినెస్కి ఏమైనా, వ్యాపారానికి ఏమైనా నష్టం వస్తుందా అంటే ఉండదు. అంటే ఉండదు అనే కన్నా కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇటువంటి కంపెనీ అదానీ లాంటి గ్రూప్కి కంటిన్యూస్గా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి ప్రపంచం మొత్తం మీద ప్రతి ఇన్వెస్టర్ దగ్గర నుంచి కూడా డబ్బు మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల వాళ్ళు చేసే వ్యాపారంలో నష్టం ఉండదు, వ్యాపారంలో ఇబ్బంది ఉండదు. ఎందుకని వీళ్ళు చేస్తున్నంత కూడా ఎక్స్పోర్ట్ ఇన్కమ్ కాదు, ఇండియన్ కన్జ్యూమర్స్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చేటువంటి వస్తువులు లేదా సేవలు లేదా సర్వీసెస్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఆ బిజినెస్లో ఇబ్బంది ఉండదు, దీనిలో ఇబ్బంది ఉండదు. కానీ ఫండ్స్ మొబిలైజ్ చేయాలి అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్లన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా హెవీగా ఉండే ఇండస్ట్రీలు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళినా, లేకపోతే హైడ్రోజన్లోకి వెళ్ళినా, ఆయిల్ పవర్ ప్రొడక్షన్లోకి వెళ్ళినా, డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళినా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలు. అందువల్ల క్యాపిటల్కి అవసరం అవుతుంది. మరి డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే అన్ని దేశాల్లో ఉంటుంది. కాబట్టి అన్ని దేశాల నుంచి తీసుకురావాలి అంటే ఆ దేశ చట్టాలకు లోబడి పని చేయవలసి ఉంటుంది. ఇలా బయటపడి దొరికిపోతే కనుక ఇబ్బంది రాక తప్పదు. ఎంత ఇబ్బంది వస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి ఉదంతాలనే కనుక ఒకసారి తీసుకుంటే, ఎంత బ్రహ్మాండంగా సెన్సేషనలైజ్ చేసినటువంటి అమెరికన్ ఇన్వెస్టిగేషన్లే చూస్తే, అంతకుముందు ఎరిక్సన్ ఒకసారి ఒక $1 బిలియన్ కడితే అంతా హుష్కాకి ఇలాగ అయిపోయి వాళ్ళ ఎలిగేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి మ్యాటర్ కథం అయిపోయింది. అలాగే ఎస్ఐపికి అయితే దాదాపుగా $220 మిలియన్ కూడా ఫైన్ విధించారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్లో మీరు అక్కడెక్కడో పొరపాటు చేశారు కాబట్టి మేము ఫైన్ వేస్తాం, మాకు ఫైన్ కట్టండి అంటారు. అంటే వాళ్ళకి ఫైన్ కట్టినంత మాత్రాన అప్పుడు వరకు తప్పు చేసిన వాళ్ళు పునీతులైపోతారంటే అవరు. కానీ ఒక డిటరెంట్ ఇలా కనుక చేస్తే ఫ్యూచర్లో మీకు కొద్దిగా దెబ్బ తగులుతుందని తప్పితే వాళ్ళకు వచ్చే బిజినెస్కి వచ్చే రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఏ కంపెనీకి జరగలేదు. ఎస్ఐపి బ్రహ్మాండంగా ఉంది, ఎరిక్సన్ కూడా బాగానే ఉంది. సో ఇందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అదానీ మీద పెట్టిన ఎలిగేషన్స్ ఫస్ట్ ప్రూవ్ కావటానికి బోలెడంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఇది యాక్టివ్గా మన మనసులో ఉండి దాన్ని నెగిటివ్ 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 అనుకునే వాళ్ళు ఉండటం అవకాశం అరుదు. కాబట్టి అది కూడా అవకాశం లేదు. ఇకపోతే అంతా చేసి వస్తే కూడా అదానీ లాంటి గ్రూప్ ఏం చేస్తుంది, అవసరమైతే పెనాల్టీ కట్టన్నా క్లోజ్ చేసుకుంటుంది. దీనితో ఏం జరుగుతుందంటే ఎప్పుడూ కూడా ఇటువంటి ఎలిగేషన్స్ ప్రూవ్ చేయాలి అంటే ఈ దేశంలో, భారతదేశంలో జరిగినటువంటి చెప్పబడేటువంటి క్రైము, తీసుకున్న అతను తీసుకున్నాను అని చెప్పాలి, ఇచ్చిన అతను ఇచ్చాను అని ఒప్పుకోవాలి, తీసుకున్న అతను నాకు లంచమే ఇచ్చారని చెప్పాలి, ఇచ్చినంత కూడా లంచమే ఇచ్చానని ఒప్పుకోవాలి. ఇవి జరగకుండా కూడా సెటిల్మెంట్ కేసులు అయిపోతూ ఉంటాయి. అంటే అడ్మిటింగ్ గిల్ట్, నాట్ అడ్మిటింగ్ గిల్ట్ రెండూ లేకుండా కూడా జరిగిపోతుంది. అందువల్ల లాంగ్ రేంజ్లో చూస్తే కొద్ది రోజుల తర్వాతైనా ఈ విషయం సమస్య పోక తప్పదు. ఒక్కటే ఒక దెబ్బ ఏంటంటే అదానీ గ్రూప్కి ఫ్యూచర్లో మనీ మొబిలైజ్ చేయాలి, అమెరికాలో ఉన్నటువంటి కంట్రీస్ నుంచి కానీ లేదా యూరోప్లో ఉన్న కంట్రీస్ నుంచి కనుక డబ్బులు మొబిలైజ్ చేయాలి అంటే రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫైన్ కట్టినా కూడా రెస్ట్రిక్షన్స్ రావచ్చు.
అలా కనుక జరిగితే ఇంకొక మార్గాంతరం ఏమవుతుంది? అదానీ కనుక మేనేజ్మెంట్ నుంచి తప్పుకుని, ఒకవేళ జరుగుతుంది అనట్లేదు, ఆయన కనుక మేనేజ్మెంట్ నుంచి ఉండను అని చెప్పాడు అనుకోండి, మళ్ళీ దానికి కూడా రాచేబాటు వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యాపారాలు, నిజమైన వ్యాపారం, నిజమైన ఆస్తులు కలిగి జరుగుతున్న వ్యాపారాలు కాబట్టి లాంగ్ రేంజ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనే అవకాశం లేదు. ఇకపోతే ఎలాగూ ఇంత భయపడుతున్నారు కాబట్టి కొద్దిగా బ్రీఫ్ గా ఫాస్ట్ గా నేను ఏం చేస్తానంటే, 2023 మొదట్లో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ జరిగింది అదానీ గ్రూప్ కి. అది చాలు దానికి జరిగినటువంటి డ్యామేజ్ కి. ఆ తర్వాత పెద్దగా రికవర్ అయిందంటే కొద్దిగా నిలదొక్కుంది, కానీ విపరీతంగా రేట్లు ఏం పెరిగిపోలేదు. కానీ ఈ సమయంలో మనం నోటీస్ చేయవలసింది ఏంటంటే, ఈ అదానీ గ్రూప్ లో ఉన్న కంపెనీల యొక్క ప్రాఫిట్లు ఈ సమయంలో పెరిగాయా లేదా అంటే 2023 మొదట్లో అంటే దాదాపుగా 22 డిసెంబర్ కానివ్వండి, లేదా 22 సెప్టెంబర్ వరకు ఉన్న రిజల్ట్స్ ఆధారం చేసుకుని ట్రైలింగ్ 12 మంత్స్ ప్రకారం ఆ రోజుకి మనకు అందుబాటులో ఉన్న ప్రాఫిట్ అంతా, అప్పటి నుంచి మనకు 2024 సెప్టెంబర్ వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ప్రాఫిట్లు ఏ మేరకు పెరిగాయి, అదే సమయంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రైసెస్ పెరిగాయా తగ్గాయా చూస్తే మనకి పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. అంటే దీని గురించి ఇంకా భయపడాలా భయపడక్కర్లేదు అనేది ఇన్వెస్టర్లకి ఒక థాట్ ప్రాసెస్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే కొద్దిగా క్విక్ గా మీకు ఆ గ్రాఫ్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నే కనుక చూసినట్లయితే 2023 మొదట్లో ఉన్న ప్రైస్ తో పోల్చి ఇప్పటి వరకు చూస్తే 73% ప్రైస్ కరిగిపోయింది. అంటే జనరల్గా ఏమనుకుంటాం, బాగా లాసులు వస్తాయేమో అనుకుంటాం మామూలుగా అయితే. కానీ ఈ కంపెనీకే చూస్తే అప్పుడులో లాసులు ఉండే కంపెనీ ఇప్పుడు దాదాపు 1000 కోట్ల కన్నా ఎక్కువ ప్రాఫిట్ డిక్లేర్ చేస్తుంది. అంటే ప్రాఫిట్లు ఏమో 5 టైమ్స్ కన్నా ఎక్కువ పెరిగితే ప్రైస్ మాత్రం 73% పోయింది. 73% పోయిన తర్వాత ఇంకా పోవడానికి ఎంత మిగిలింది? కేవలం 27. ఆ కంపెనీకి ఆస్తులు, వ్యాపారం అన్నీ ఉన్నాయి కాబట్టి అది విపరీతంగా తగ్గడానికి అవకాశం తక్కువ. ఇలా సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు ఒకసారి నీజర్ రియాక్షన్ లో పడొచ్చేమో, కానీ అక్కడి నుంచి విపరీతంగా పడిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాని సెకండ్ కంపెనీ అంటే వీళ్ళకున్న ఫ్లాగ్షిప్ కంపెనీలో అదానీ ఎంటర్ప్రైజ్ గురించి కూడా ఒకసారి మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. అదానీ ఎంటర్ప్రైజెస్ నే కనుక మనం ఒకసారి చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 59% ఉంది. అంటే 40% ప్రైస్ కరిగిపోయింది. కానీ ఈ కంపెనీలో ప్రాఫిట్లు చూడండి అంటే గ్రాఫ్ లో మీకు ఆరెంజ్ కలర్ లో కనపడుతున్నట్లుగా అప్పట్లో 1000 కోట్లు ఉండే ప్రాఫిట్ ఇప్పుడు 5700 కోట్లకు వచ్చింది. అంటే ఇది కూడా దాదాపుగా 5.7 టైమ్స్ పెరిగితే ప్రైస్ ఏమో దాదాపుగా సగం కాకపోయినా 40% కరిగిపోయింది. సో కాబట్టి ఇందులో వాల్యూ ఉందా అంటే ఉంది, ఉండి తీరుతుంది, ఏమాత్రం ఆలోచన అక్కర్లేదు. అలాగే అదానీ గ్రీన్ ప్రస్తుతం కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా చెప్పగలిగిన కంపెనీ. వీళ్ళు ఇష్యూ చేస్తానన్న బాండ్స్ ను కూడా క్లోజ్ చేసి క్యాన్సిల్ చేసి ఆపేశారు. కాబట్టి దీనికి ఫర్దర్ గా ఫండ్స్ మొబిలైజ్ చేయాలంటే కష్టమేమో, కానీ ఉన్న బిజినెస్ లో మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు. అందువల్ల ఇందులోనే కనుక మనం ఒకసారి చూసినట్లయితే అదానీ గ్రీన్ యొక్క ప్రైస్ మొట్టమొదట్లో ఉన్నదానికి ఇప్పటికీ చూస్తే 37% అంటే దాదాపుగా 40% కరిగిపోయింది. లాభాలు ఎంత ఉన్నాయని చూస్తే అప్పుడు 530 కోట్లు ఉంటే ఇప్పుడు 1270 కోట్లు, అంటే దాదాపుగా 2.4 టైమ్స్ ప్రాఫిట్ పెరిగింది, ప్రైస్లు మాత్రం పడిపోయినాయి. కాబట్టి దీనిలో కూడా ఇంకా డౌన్వర్డ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనుకోవాలి. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ కూడా చూద్దాం ఒకసారి. అదానీ పోర్ట్స్ అనేది యాక్చువల్గా ఇటువంటి దాంతో సంబంధం పెద్దగా ఉండదు. పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఇది. అది గంగవరం పోర్ట్ అనివ్వండి, లేదా కృష్ణపట్నం పోర్ట్ అవ్వండి, ఏదైనా పోర్ట్ కానివ్వండి, వీళ్ళు తీసుకున్నారా ఫోర్స్ఫుల్ గా పొలిటికల్ పవర్ ఉపయోగించారా తీసి పక్కన పెడితే వీళ్ళు అన్ని తీసుకున్న తర్వాత దీని యొక్క ప్రాఫిట్ అయితే 1.8 టైమ్స్ పెరిగింది. అంటే అప్పట్లో కూడా కొద్ది గొప్ప రెస్పెక్టబుల్ గా ఉన్న కంపెనీ ఇది. అంత స్కాండల్లో కూడా విపరీతంగా పడని కంపెనీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రైస్ ఏమో దాదాపుగా 40% పెరిగితే ప్రాఫిట్లు 80% పెరిగాయి. అంటే పెద్దగా ఎదురు దెబ్బ తగలలేదు అనుకున్న కంపెనీ అయినటువంటి అదానీ పోర్ట్స్ లో అప్పటి నుంచి ప్రైస్ 40% పెరిగితే ప్రాఫిట్లు 80% పెరిగాయి. ఇలా ఎదురు దెబ్బ కనుక తగలకుండా ఉన్నట్లయితే మామూలుగా అయితే ప్రాఫిట్లు 40% పెరిగితే, ఎప్పుడు ప్రాఫిట్లు 80% పెరిగితే ప్రైస్ డబుల్ కన్నా ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే రైజింగ్ పిఈ ఎక్స్పాన్షన్ జరగాలి కాబట్టి. అలా జరగలేదు. అందువల్ల ఇందులో కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కన్నా ఇంకా తగ్గడానికి అవకాశం తక్కువ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక కంపెనీ అదానీ పవర్ కూడా చూద్దాం. అదానీ పవర్ లో కనుక మనం చూసినట్లయితే మిగిలిన వాటికి భిన్నంగా ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ మధ్యలో పెరిగింది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం పెద్దగా నిలకడగా చూస్తే నెట్ చేంజ్ చూస్తే పెద్దగా లేదు. అంటే అప్పటిలో ఉన్న ప్రైస్ కి ఇప్పుడున్న ప్రైస్ కి అప్పుడున్న ప్రాఫిట్ కి ఇప్పుడున్న ప్రాఫిట్ కి పోలిస్తే కేవలం 23% మాత్రమే పెరిగింది. ప్రైస్ మాత్రం 63% పెరిగింది. కాబట్టి అదానీ పవర్ లో ఇంకా కరెక్షన్ రావచ్చా అంటే కొద్దిగా ఛాన్స్ ఉంది. పైగా దీని కాంట్రవర్సీ అంతా కూడా పవర్ జనరేషన్ లో ఉంది కాబట్టి దాని రిలేటెడ్ ఇండస్ట్రీలో కొద్దిగా దెబ్బ పడవచ్చు. ఇకపోతే ఇంకొకటి అదానీ విల్మార్.
అదానీ విల్మర్ అనేది రిటైల్ స్టోర్స్ లో ఉంది. దీనికిను ఈ పవర్ కన్సంప్షన్ కి పవర్ ప్రొడక్షన్ కి సంబంధం ఏమీ ఉండదు. ఈ కంపెనీ చూస్తే ప్రాఫిట్ 7 రెట్లు పెరిగింది. 7 రెట్లు పెరిగితే ప్రైస్ మాత్రం 10% తగ్గింది అప్పటి నుంచి ఇప్పటికి. రీటైల్ స్టోర్స్ లో ఉంటాయి. ఈ లాభం 7 రెట్లు పెరిగితే పక్కన ఉన్నటువంటి డీమార్ట్ ఇటువంటి రీటైల్ స్టోర్స్ అన్ని బ్రహ్మాండమైన ప్రైస్ ఉన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉందా అంటే నా అంచనా ప్రకారం తక్కువ. కాబట్టి దాని గురించి కూడా ఎక్కువ కంగారు పడక్కర్లేదు. ఆఖరిగా అదానీ టోటల్ గ్యాస్. అంటే కావాలని నేను ఏం చేస్తున్నానంటే అదానీ పేరుతో ఉన్న కంపెనీలే కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంబుజా సిమెంట్స్, ఏసీసీ ఇటువంటివి కన్సిడర్ చేయకపోవడానికి కారణం అవన్నీ కూడా ఈ స్కాండల్లో ఇరుక్కునే అవకాశం లేదు కాబట్టి. అదానీ టోటల్ గ్యాస్ చూస్తే ఇది కూడా ప్రాఫిట్ దాదాపుగా 23% పెంచుకుంటే ప్రైస్ మాత్రం దాదాపుగా 30% పడిపోయింది. అంటే ఇందులో కూడా డ్యామేజ్ జరిగింది, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇందులో కూడా ఎక్స్ట్రా డ్యామేజ్ జరిగే అవకాశం తక్కువ. అన్నింటినీ మించి మనం గమనించాల్సింది ఏంటంటే అదానీ యొక్క గ్రూప్కి ఆ సమయంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన టైంలో ఉన్నటువంటి అప్పులు ఎంత, అప్పుడు ఉన్నటువంటి ఎబిటా ఎంత, గ్రూప్ మొత్తానికి కలిపి ఎన్ని రేట్లు ఉండిందని చూస్తే అప్పట్లో ఎబిటా మొత్తం కూడా లోన్ రీపేమెంట్కి పడితే దాదాపుగా 4 సంవత్సరాలు రీపే చేస్తే కానీ ఆ అప్పు మొత్తం తీర్చగలిగే కెపాసిటీ లేదు. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చి మార్చ్ 2024 నాటికి అదానీ యొక్క టోటల్ ఇన్కమ్ అంటే క్యాష్ లో వచ్చిన జనరేట్ అయ్యే ఇన్కమ్ ఎంత ఉందో చూస్తే ఆ ఇన్కమ్ కి కేవలం 2.1 రెట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి. దాదాపుగా 1.8 lakhs. అది కూడా ఈ కాలంలో ఇంకా కొద్దిగా తగ్గాయి. అంటే మనం ఏం గమనించాలి, వీళ్ళకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు, స్టేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు ఇటువంటివన్నీ కూడా ఏమీ దెబ్బతినే అవకాశం లేదు. పిఎన్బి కూడా, ఈ బ్యాంకులు కూడా దెబ్బతినవు. కాబట్టి ఆ బ్యాంకులో షేర్లు తగ్గితే కొనుక్కోవాలి. అలాగే అదానీ గ్రూప్ లో కూడా భయపడవలసిన అవసరం లేదు, బాగా కరెక్ట్ అయింది కాబట్టి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు, ఈ స్కాండల్ గురించి భయపడకుండా. అందువల్ల అదానీ స్కాండల్లో మీకు వచ్చినటువంటి అదనపు అవకాశంగా భావించండి, కానీ మీకు వచ్చినటువంటి ఉపద్రవంగా మాత్రం భయపడనక్కర్లేదు. మీరు కనుక హెచ్చు రేట్లో కొనుక్కుని ఉంటే ప్రస్తుతమైనా కూడా ఉంచుకోగలిగిన కంపెనీలే, కానీ ఇవేది కూడా ఇండివిజువల్ మెరిట్స్ ప్రకారం చూడాలి. గ్రోత్లో లేకపోతే ఉంచుకోకూడదు, కానీ గ్రోత్లో ఉంటే అదానీ గ్రూప్ని ఆ పేపర్లో హెడ్లైన్స్ వచ్చిందనో టీవీలు అన్నిటిలో చెప్పారని మాత్రం భయపడవలసిన అవసరం లేదు అని నా నమ్మకం. రైట్ అండి. మరికొన్ని టాపిక్స్ కి వెళ్లే ముందు అగైన్ ఇప్పుడు మనం ముందు వైజాగ్, ఖమ్మము అలాగే ఒంగోలులో చేసినట్టుగా బెంగళూరులో మన టీం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది ఇన్వెస్టర్స్, చాలా మంది వ్యూవర్స్ అడిగారు, కామెంట్ రూపంలో కూడా పెట్టున్నారు బెంగళూరుకి ఎందుకు రావట్లేదని. సో బెంగళూరు December 7th మన టీం, వివేకం టీం అరౌండ్ 8 to 10 people వస్తారు. సో మీరు 1-on-1 మీటింగ్ పెట్టుకుని వారితో ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క పర్సనల్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గోల్స్ గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటది. మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ వితౌట్ ఛార్జ్ అనేది ఉంటది ఈవెంట్ కాబట్టి అసలు ఎటువంటి ఛార్జ్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి వారిని కొంచెం సంప్రదించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని అసలు ఏవే ఆప్షన్స్ ఉన్నాయి, అది ఎస్డిఐ అవ్వచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్ లో ఇంకేదైనా అవ్వచ్చు, ఈక్విటీస్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే రిలవెంట్ పోర్ట్ఫోలియో గురించి అయినా సరే టోటల్ క్లారిటీ తీసుకుని 1-on-1 మీటింగ్ చేసే అవకాశం ఉంటది. సో దానికి 9100009891 కి వాట్సాప్ చేసి బెంగళూరు అని పెట్టినట్లయితే మన టీం వచ్చేసి ఒక లింక్ పంపిస్తారు. దానిలో మీరే రిజిస్టర్ చేసుకుని ఒక స్లాట్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మన టీం కూడా హెల్ప్ చేస్తారు. ఇలా చేసుకున్నట్లయితే టైం రిజర్వ్ అయిపోయింది, టైం కూడా రిజర్వ్ అయిపోయింది. ఇండిపెండెంట్ గా ఒక పర్సన్ కూడా వచ్చి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. సో మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ అగైన్ బెంగళూరు on December 7th. రైట్ అండి. సో ఇప్పటి వరకు మన స్టాక్స్ గురించి స్పెసిఫిక్ ఫోకస్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నాం. అంటే రిజల్ట్ సీజన్ కాబట్టి స్పెసిఫిక్ స్టాక్స్, వారి యొక్క రిజల్ట్స్, అదే మనం ఇన్వెస్టర్ అయ్యి దాన్ని హోల్డ్ చేసుకుంటాం అంటే ఇఫ్ ఇట్స్ రైట్ టు కంటిన్యూ లేకపోతే మూవ్ అవుట్ అవ్వడం కరెక్టా అని ఇటువంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఓవరాల్ ఎకానమీ లెవెల్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అఫ్ కోర్స్ రీసెంట్ గా అదానీ న్యూస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు కాబట్టి ఈ వారం ప్రసాద్ గారి ఇండస్ట్రీ లెవెల్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే 1, 2, 3 ఇండస్ట్రీస్ అసలు ఎలా ఉన్నాయి, ఆ ఫోర్కాస్ట్ ఎలా ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, ప్రాఫిట్లు పెరుగుతున్నాయా, సేల్స్ పెరుగుతున్నాయా, ప్రైస్ క్యాచ్అప్ అయిందా లేదా ఈ ఇండస్ట్రీ అనేది ఒకసారి అసెస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈ కైండ్ ఆఫ్ అలైడ్ ఇండస్ట్రీస్ లో హౌ ఇస్ ద ఇండస్ట్రీ షేపింగ్ అప్? ఎందుకంటే చాలా కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపెటస్ ఇప్పుడు ఇండియా మీద ఉందని, ఎందుకంటే చైనా నుంచి కూడా చాలా మంది ప్రొవైడర్స్ మూవ్ అయిపోయి ఇండియా వైపు చూస్తున్నారు. ఈ ఇండస్ట్రీస్ కూడా బయట నుంచి చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉన్నట్టు చాలా మంది అనుకుంటున్నారు. సో హౌ ఆర్ దీస్ ఇండస్ట్రీస్ పాయిస్డ్ టుడే? వాటిల్లో ఏమైనా స్ట్రాంగ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయంటారా? మొట్టమొదటి మనం ఇండస్ట్రీ గురించి కూడా చెప్పబోయే ముందు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏం చెప్పాలంటే యశ్వంత్, ఇప్పుడు మార్కెట్ మొత్తం పడిపోయింది. ఒక కంపెనీనో, ఒక గ్రూపో, లేదా ఒక ఇండస్ట్రీ కాకుండా అన్ని మార్కెట్లో రేట్లు తగ్గాయి కాబట్టి
మనం నోటీస్ చేయవలసింది ఏంటంటే ఇలా మార్కెట్ మొత్తం తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనుక్కుంటానని ఆలోచించే బదులు పెద్ద కంపెనీలు కొనుక్కున్నట్లయితే వాళ్ళకి అవకాశాలు కరిగిపోవటానికి తక్కువ, పెరగటానికి ఎక్కువ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే పెద్ద కంపెనీలు ఓవర్ నైట్ డిసప్పీర్ అవ్వవు. అదే కనుక చిన్న కంపెనీలు కొంటే ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే ఆ కంపెనీలు పూర్తిగా కనుమరుగవుతాయి. కాబట్టి మార్కెట్ తగ్గి ఉన్న సమయంలో కొద్ది గొప్ప విఘ్నత కనుక వాడుకున్నట్లయితే బాగా పెద్ద కంపెనీలు కూడా బాగా రేట్లు తగ్గాయి, వాటి గ్రోత్ కనుక కళ్ళెదురుగా కనపడుతుంటే అవి కొనుక్కోవటం బెటర్. అంటే చిన్నవి కొనుక్కోవద్దు అని కాదు, చిన్నవి కొనుక్కోవాలి అంటే మీరు కొద్దిగా గొప్ప రిస్క్ని యాక్సెప్ట్ చేసేట్లు ఉండాలి. ఇలాంటి పెద్ద కంపెనీలు 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు ఏ ఇండస్ట్రీలో 3 కనపడతాయో ఆ ఇండస్ట్రీలనే తీసుకుని ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా మూవ్ అయింది రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి, అంటే 24 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఎలా మూవ్ అయిందో చూసి ఇప్పుడు ఆ కంపెనీలన్నీ కలిపి కనుక స్కోప్ చూస్తే బాగా ఎక్కువ కనపడుతుంది అనుకోండి, 30% కన్నా ఎక్కువ ఇండస్ట్రీలోనే కనపడుతుంది అనుకోండి, ఆ ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టడం అనేటువంటిది స్పెషల్గా మనకి ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో అవి కవర్ చేస్తున్నాను. అందులో నువ్వు చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కనుక చూసినట్లయితే మిగిలిన ఎక్కువ ఇండస్ట్రీలకు భిన్నంగా ఇవి 24 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంత మార్కెట్ పడిపోయినా కూడా నెట్ టు నెట్ చూస్తే ఇంకా తగ్గకపోగా పెరిగే ఉన్నాయి. 3 కంపెనీలు ఉన్నాయి, ఇందులో 3 కలిపితే వెంటనే అందరికీ వచ్చే ఆలోచన అంటే ఆ 3 కంపెనీలు ఏంటి, అందులో ఏది కొనుక్కోవచ్చు అని ఆలోచిస్తారు. అందుకే మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 3 కంపెనీలని ఒకదాని తర్వాత మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదట్లో డెక్సన్ టెక్నాలజీస్ ఆల్రెడీ మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే సంవట్ 2081కి మోడల్ పోర్ట్ఫోలియో ఇది ఇంక్లూడ్ అవ్వబడింది. ఆ కంపెనీ కనుక చూసినట్లయితే దాని యొక్క ఆల్రెడీ గ్రోత్లో ఉందని కనపడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే దాని కింద ఉన్నటువంటి ఐటమ్ బ్లాక్ కనుక చూస్తే మీకు అందులో గ్యాప్ ఇన్ స్టాక్ అని 59.4% కనపడుతుంది. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీ గ్రోత్లో ఉంది, ఆల్రెడీ కొద్దిగా కరెక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నుంచి కూడా 60% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాం, ఫెయిర్ ప్రైస్ అంటే ఉన్న వర్కింగ్ రిజల్ట్స్ ప్రకారం ఇచ్చేటువంటిది ఫెయిర్ ప్రైస్. ఒకవేళ ఇప్పుడు ఇస్తే 6 నెలల తర్వాత మీరు ఎప్పుడో గతంలో చెప్పారు అంటాం అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది. అందువల్ల మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ చెప్పిన ఫెయిర్ ప్రైస్ ఇప్పుడు వరకు ఉన్న రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసుకుని చెప్పబడుతుంది. రేపు డిసెంబర్ రిజల్ట్స్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా మార్చబడుతుంది, మార్చాలి కూడా. ఎందుకంటే కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. అలా కంటిన్యూస్గా విజిలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు స్టాక్స్లో మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా డెక్సన్ చూస్తే 59% ఉంది. ఇప్పుడు హనీవెల్ ఆటోమేషన్ కూడా చూస్తున్నాను, అది ముందు గ్రోత్లో ఉందో లేదో చూస్తున్నాం. గ్రోత్లో ఉందా లేదో చూస్తే మీకు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో కనపడినట్టుగా గ్రోత్, కానీ దురదృష్టవశాత్తు అప్పటి నుంచి కంటిన్యూస్గా పడతానే వచ్చింది చూడండి. అంటే దాదాపుగా 50,000 పైన ఉన్న కంపెనీ ఇప్పుడు 40,000కి వచ్చేసింది, అంటే 20% కరెక్ట్ అయింది. మామూలుగా అయితే ఎందుకు తగ్గుతుందో అని కంగారు పడాలి, కానీ మనకేం తెలుసు ఈ కంపెనీ గ్రోత్లో ఉంది, పెద్ద కంపెనీ కాబట్టి ఎక్కువ మంది కొనుక్కోరు కాబట్టి భయం వేసినప్పుడు ముందు పెద్ద కంపెనీ అమ్మితే డబ్బులు బయటకు వస్తాయని అమ్ముకుంటారు కాబట్టి అమ్ముతున్నారు. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ కంపెనీ గురించి భయపడకుండా ఖచ్చితంగా కొనుక్కోవడమే ధైర్యం చేయవచ్చు. ఇందులో కూడా దాదాపుగా 59% వరకు స్కోప్ ఉంది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్, ఇందులో కూడా చూసినట్లయితే ఆల్రెడీ గ్రోత్లో కొద్ది గొప్ప రేటు పెరుగుతోంది, పైన గ్రోత్లో ఉందని చెప్పబడింది. కానీ ఈ మూడు కంపెనీల్లో ఏది మంచిది అంటే కేన్స్ కన్నా మిగిలిన 2 మంచివిగా కనపడుతున్నాయి, స్కోప్ ఉంది కాబట్టి, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇందులో మాత్రం బాగానే ఉన్నా ఇంకా ఇక్కడ నుంచి మన ప్రకారం ఫెయిర్ ప్రైస్కి ఎంత గ్యాప్ ఉందని చూస్తే 23% ఉంది. అందువల్ల నా అంచనా ప్రకారం ఇందులో మొట్టమొదట కవర్ చేసే 2 కంపెనీలు అంటే డెక్సన్ టెక్నాలజీస్, హనీవెల్ ఆర్ బెటర్ దాన్ ఖచ్చితంగా కేన్స్ టెక్నాలజీస్ అని చెప్పాలి. ఇలాగే ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, ఎందుకు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మేము ప్రధానంగా కవర్ చేస్తున్నామంటే మొదట స్కోప్ ఉండటం, రెండవది గవర్నమెంట్ కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడంతో ఏం జరుగుతుందంటే ఈ ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీకి మంచి ఇంపార్టెన్స్ వచ్చింది. అందువల్ల ఈ 2 ఇండస్ట్రీని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కనుక చూస్తే 4 కంపెనీలు 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయని చూస్తుంటే మొట్టమొదట ఏబీబీ, ఏషియా బ్రౌన్ బవేరియన్ వాళ్ళం కదా, ఆ కంపెనీని కనుక చూసినట్లయితే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో కనపడుతున్నట్లుగా 24 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్ ఉంది, దానిలో స్కోప్ ఎంత ఉంది, 45% ఉంది. కాబట్టి అందులో మనం గమనించాల్సింది ఏంటి, 45% స్కోప్ ఉండి ఇంత బ్రహ్మాండమైన కంపెనీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు పైగా దాని మార్కెట్ క్యాప్ చూస్తే 1,46,000 కోట్లు. అందువల్ల ఏమాత్రం భయపడకుండా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనం చూడవలసింది జీఈ వెర్నోవా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా లిమిటెడ్. ఇది కనుక చూసినట్లయితే దీనిలో గ్రోత్ ఉంది, కంపెనీ బాగానే ఉంది, కానీ స్కోప్ చూస్తే మాత్రం 30% కన్నా కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో పెరిగి వచ్చింది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్కి
పెద్దపీట వేస్తుందో ప్రభుత్వం, ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. అందువల్ల ఇందులో 27% ఉంది. అయినా పర్వాలేదు అనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ యూజువల్గా 30% అనేది మన స్టాండర్డ్ లాగా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి చూడవలసింది హ్యావెల్స్ చూద్దాం. హ్యావెల్స్ చూస్తేనేమో ప్రతి ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ స్విచెస్ కానివ్వండి, బల్బులు కానివ్వండి, లైట్లు కానివ్వండి, లైటింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి తయారు చేసే కంపెనీ. ఇది కూడా ఇండియాలో పెరుగుతున్న మిడిల్ ఇన్కమ్ అంతా గ్రూప్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డిమాండ్ లోట్ అయ్యే అవకాశం లేదు. ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూస్తే ఈ రోజున అంటే మనం వీడియో రికార్డ్ చేసేటువంటి 22nd నవంబర్ చూస్తే మాత్రం కొద్దిగా ప్రైస్ రికవరీ స్టార్ట్ అయింది. అంటే మంచి కంపెనీలు కూడా సమయం కలిసి రాకపోతే తగ్గుతాయి, కానీ తర్వాత అయినా పెరక తప్పదు అనడానికి నిదర్శనంగా ఈ రోజు మార్కెట్లో హ్యావెల్స్ రికవరీ కూడా స్టార్ట్ అయింది. ఎందుకు రికవరీ స్టార్ట్ అవడం స్పెషల్గా చెప్తున్నాను అంటే ఈ కంపెనీ గ్రోత్లో ఉంది, 53% స్కోప్ ఉందని మనం అనుకుంటుంటే ఇప్పుడే రికవరీ స్టార్ట్ అయింది. కాబట్టి హ్యావెల్స్ ఇండియా కూడా డెఫినెట్లీ వీ కెన్ యాడ్ టు అవర్ పోర్ట్ఫోలియో. ఆఖరిగా కొద్దిగా స్పెక్యులేటివ్, రిస్కీ, వాలటైల్ ఇవన్నిటికీ కూడా సరైన నిర్వచనం అంటే ఏమిటి అంటే సుజలాన్ ఎనర్జీ. ఇది కనుక చూసినట్లయితే ఆల్రెడీ పెరిగి వచ్చింది, దాదాపుగా 15-20% వరకు పెరిగినట్టుగా కనపడుతుంది. కానీ ఇందులో చూడాల్సింది 39.8% ఇంకా స్కోప్ ఉంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర కుప్పలుగా ఉన్న షేర్లు ఏంటి అని చూస్తే సుజలాన్, ఎందుకంటే ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి. ఇది కూడా 39.8%. ఈ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంది, ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంది. ఆఖరిగా ఒకే ఒక ఇండస్ట్రీ కవర్ చేస్తాను, అది పెయింట్స్ ఇండస్ట్రీ. క్రూడ్ పెరిగిపోతుంది, మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ వచ్చింది, ఇజ్రాయెల్ను అన్ని ఇరాను కొట్టుకుంటున్నాయి కాబట్టి మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ వస్తే పెట్రోల్ రేట్లు పెరిగితే, క్రూడ్ పెరిగితే ఆ పెయింట్ ఇండస్ట్రీ దెబ్బతింటుందని చాలా మంది చెప్పడంతో ఆ పెయింట్ ఇండస్ట్రీ గురించి కూడా ఎక్కువ మంది ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీ గురించి చూస్తే మొదట ఏషియన్ పెయింట్స్ చూద్దాం. మార్కెట్ లీడర్ కాబట్టి, అన్డిస్ప్యూటెడ్ మార్కెట్ లీడర్ కాబట్టి, పైగా దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంటుందని చూస్తే దాదాపుగా 3 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది, 2,30,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ 337. అంటే ఎంత వచ్చింది? గ్రోత్ బాగుంది. దీనిలో స్కోప్ ఎంత అని చూస్తే 43.64% ఉంది. కాబట్టి ఏషియన్ పెయింట్స్ తగ్గింది అని కంగారు పట్టడం ఆపివేసి ఆలోచన మానిపెట్టి పక్కన పెట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసిన ఇన్వెస్ట్మెంట్గా చెప్పాలి. అలాగే ఇంకొక కంపెనీ చూస్తే బర్జర్ పెయింట్స్. బర్జర్ పెయింట్స్ చూస్తే మాత్రం అప్పుడు అంతవరకు ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ చూస్తేనేమో 55,000 కోట్లు ఉంటే 80,000 crores వరకు మన ఎక్స్పెక్టెడ్ అంచనా ఉంది. అంటే దాదాపుగా 46% ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది కూడా కొనుక్కోవచ్చు. సో విత్ దిస్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అండ్ పెయింట్స్ ఈ వారం కవర్ చేశాం. వచ్చే వారం ఇంకొన్ని ఇండస్ట్రీస్ తీసుకుని అందులో ఉన్న బ్రైట్ స్పాట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, కావాలని చిన్న కంపెనీలని కవర్ చేయకుండా పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నాయి చెప్పడానికి కారణం, ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఇంకా కృంగినా కూడా, అంటే బ్యాడ్ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అయితే కూడా ఇక్కడ నుంచి నష్టాలు తక్కువ రావడానికి వీలుగా పెద్ద కంపెనీలు చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి. రైట్ అండి. సో విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ జెంటల్ రిమైండర్, బెంగళూరుకి తప్పకుండా స్లాట్ రిజిస్టర్ చేసుకోండి. 9100009891 కి వాట్సాప్ చేయండి. ఆ స్లాట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది, మీకు కూడా ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి, ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా లిమిటెడ్ స్లాట్సే చేయగలుగుతారు కాబట్టి మేక్ షూర్ టు కన్ఫర్మ్ యువర్ స్లాట్. విత్ దట్ కంక్లూడ్ చేద్దాం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా వచ్చే వారం మరికొన్ని ఇండస్ట్రీస్, ఇంకేదైనా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమైనా అయినా కూడా న్యూస్ పరంగా, ఎకానమీ పరంగా కూడా 100% కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. దట్స్ వై కీప్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.